కాసుల చంద్రశేఖరరావు గారిని మాట్లాడేస్తుగా ప్రార్థన. సభాయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఇంతమంది పండితుల మధ్యలో మాట్లాడము అంటే శివంపేట యొక్క భిక్ష ఈరోజు ఈ స్థితికి చేర్చింది. అంటే నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే సమయం కూడా చాలా చిన్నగా ఉంది. అందరికీ అవకాశం రావాలి. తర్వాత సాయంకాలం ఈరోజు మా మహేష్ అన్నది కూడా తూముకుంట రామభద్ర క్షేత్రంలో వారి ఉపన్యాసం కూడా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు నేను చెప్పేసి మా శాస్త్రి గారి గురించి స్మరణ చేస్తూ, ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం చేయాలనే సంకల్పము మా మహేష్ అన్నది, దానికి ఆమోదం తెలిపినటువంటి మా గురువరేణ్యులు శాస్త్రుల వెంకటేశ్వర గారిది. వారి యొక్క అనుగ్రహంతో మనమందరం కూడా ప్రతి నెల కలుస్తున్నాము అంటే ఒక ఆనందంగా, ఒక పండగగా జరుపుకుంటున్నాం అన్నట్టు. ఇదంతా ఒక ఆనందంగా ఇష్టపూర్వకంగా వచ్చి మనం జరుపుకుంటున్నామంటే మనమందరం కూడా ఆ ఇద్దరి మహానుభావులకు మనం కృతజ్ఞత తెలుపుతూ యాజ్ఞికాలన్నీ చూస్తున్నాం. ఈ రోజుల్లో అనిపిస్తుంది, ఆ రోజు గురుగారింబడి శాస్త్రి గారింబడి ప్రతిష్టలు తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ కూడా మనకు పెద్ద పెద్ద ముగ్గులు కానివి కానీ ఏవీ లేవు ఆ రోజుల్లో. అంటే శాస్త్రచర్చ, మంత్రము ఇదే తప్ప ఈ రోజులు కేవలం ముగ్గులతోనే ప్రతిష్టా కార్యక్రమాలన్నీ, షష్ఠిపూర్తి కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. నాకు చూస్తూ ఉంటుంటే అరే శాస్త్రి గారు ఈరోజు ఇంత అంటే ఒక కార్యక్రమానికి వెళ్తున్నామంటే ఏమి దక్షిణిస్తున్నారు అని అడిగేవారు కాదు. ఎంత జ్ఞానం సంపాదించుకోవచ్చు వారి యొక్క కార్యక్రమాలకు వెళ్తే అనేటువంటి యొక్క ఆలోచనతో వచ్చేది అన్నట్టు. మాకు 10 మంది ఋత్వికులే చాలు అనేటువంటి ఈ రోజుల్లో ఆ రోజు ఎంతమంది వచ్చినా కూడా ఋత్వికులు కార్యక్రమంలో పాల్గొనేది, అలా చేసేదన్నట్టు. అట్లా అంటే శాస్త్రి గారి యొక్క కార్యక్రమాలు అలా ఉండేనట్టు. అవన్నీ కూడా మమ్మల్ని తిప్పి విద్యార్థులందరికీ వీళ్ళకి ఏమొచ్చని కాదు, తిప్పడం వల్ల మేము అన్ని కార్యక్రమాలని చూడడం వల్ల ఈరోజు మేము ఇంకా, ఎందుకంటే నేను కొత్తలో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో టీవీ ప్రోగ్రాంలు చాలా వచ్చాయి నాకు. కొన్ని ప్రోగ్రాం వెళ్ళాక ఏది మాట్లాడన్నా కూడా ఎక్కడ మా గురువులకు అవమానం జరుగుతుందో, నేను ఏదైనా తప్పు మాట్లాడితేనే భయంతో జీవించినాం ఈరోజు వరకు. అంటే నిన్న ఓ కార్యక్రమాన్ని వెళ్తుంటే ఒక ఆటో పైన ఒకరు రాశారన్నటువంటి, పుట్టినప్పుడు తల్లి సంతోషపడుతుంది, పెరిగినప్పుడు తండ్రి ఆనందపడతాడు, తర్వాత బాగా కీర్తిమంతుడైతున్నప్పుడు సమాజం సంతోషిస్తుంది, చనిపోయినప్పుడు మన యొక్క శత్రువు కూడా, మనం చనిపోయినప్పుడు శత్రువు కూడా దుఃఖించాలి. అటువంటి జీవితాన్ని మా గురువరేణ్యులు మాకు ప్రసాదించారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శివంపేటలో చదివినట్టు ప్రతి విద్యార్థి కూడా చాలా గొప్పనైనటువంటి, ఎందుకంటే టీవీలో రాకపోవచ్చండి కానీ సంస్కారవంతమైన జీవితాన్ని ఈరోజు అనుభవించగలుగుతున్నారు. వారు కీర్తికి కాకుండా ధర్మాన్ని కట్టుబడి ఈరోజు జీవిస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులను కూడా ఋషిరుణం తీర్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటి సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేసినటువంటి యొక్క శివంపేట విశ్వనాథ శాస్త్రి గారి మా గురువరేణ్యులకు మా యొక్క శరీరం యొక్క తోలు ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా ఆ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేము. ఇది సభాముఖంగా చెప్తున్నాను, ఎందుకంటే రోమాంచం అవుతుంది. ఎందుకంటే వారిని అంటే ఇంతకుముందు కూడా గుర్తు చేశాను, మా శాస్త్రి గారి భార్య కూడా మా ఇంట్లో కూడా ఇంతకుముందు ఎందుకంటే ఎన్నిసార్లు గుర్తు చేసినా అది గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. మా ఇంట్లో ఎవరింట్లోనైనా సహజంగా ఎవరో కొంతమంది ఉండొచ్చు కానీ పని సామాన్లు కడిగేస్తే అలాగే మనము లోపల పెట్టేసుకుంటాను చేస్తాం. కానీ మా అమ్మమ్మని పిలిచేది వారిని నేను. తను అయ్యాక మా సామాగ్రిని కూడా పొడి బట్టతో తను కడిగి మళ్ళీ పొడి బట్టతో తుడిచిపెట్టానట్టు. ఇలా ఏ తల్లి మనకు చేసిందండి మనకు. కాబట్టి సాక్షాత్తుగా
వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు అన్నట్టు నిజంగా పార్వతీ పరమేశ్వరుడు మన కడబడినటువంటి వారి ఒళ్ళో మనము పడుకున్నటువంటి వారి చేత్తో ముద్దలు తిన్నటువంటి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు మా అనసూయ విశ్వనాథ శాస్త్రి గురువరేణ్యులు. వారికి మనమందరము కృతజ్ఞతతో ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరూ కూడా తప్పకుండా శివంపేటలో జరిగే చివరి అంటే అదే ఆద్యంగా మొదటిది అనుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా అలాగే మనం శివంపేటలో జరుపుకోవాలి. అటువంటి అవకాశాన్ని ఆ కుటుంబం మా అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ సభాముఖంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ శివంపేటలో ఉన్నటువంటి యొక్క జనాలు కూడా, ఎందుకంటే ఆ జనాలు కూడా మాకు సహకరించారు. ధోతుల మీద తిరిగేది, ఎక్కడ వెళ్ళినా కూడా మాకు గౌరవం ఇచ్చేది. ఏ రోజైతే పాఠశాల మూతపడిందో ఆ రోజు అక్కడ పంటలు పండడం కూడా లేదు. అక్కడ మళ్ళీ మా వెంకన్న గారు మా గురువర్యులు అన్నట్టుగా శబ్ద రూపకంగా ఉన్నటువంటి యొక్క ఈ శాస్త్రి గారి గురుగారి యొక్క ఇది రూపము ఒక రూపకంగా బగలాముఖి అమ్మవారుగా అక్కడ ఏర్పడింది. కాబట్టి అందరము మరలా పూర్వ వైభవం వచ్చింది. మనమందరం కూడా ప్రతి సంవత్సరం అక్కడ మనం కలుసుకొని శాస్త్రి గారిని స్మరిస్తూ ఈ ఉన్న జీవితాన్ని ధన్యం చేసుకుందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు, తర్వాత ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు మా రమేష్ అన్న, తర్వాత నరసింహమూర్తి అన్న, తర్వాత మా శ్రీరాము. మేమందరం శ్రీరాము వీళ్ళందరూ కూడా మేము సహాధ్యాయనము ఒక దగ్గర చదువుకున్న వాళ్ళం. ఈరోజు వాడు ఇప్పుడు తాతయ్యాడు. వాడు ఈరోజు అది చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఇదంతా ఒకరోజు చదువుకున్న ఈరోజు గొప్పగా ఉన్నారన్నట్టు. అది మా శాస్త్రి గారి యొక్క ఆ ప్రేమ, ఆ ప్రేమతో ఆ వాత్సల్యంతో ఈరోజు ఇంత ఉన్నతిగా ఉన్నామంటే అది శాస్త్రి గారి యొక్క చలువ. దానికి మా పట్లూరు గురుగారు తోడై ఇద్దరు కూడా, ఎందుకు నారాయణమ్మ ఎప్పుడు అనేది యాజ్ఞికాలు ఎప్పుడు మొదలుపెట్టినా కూడా ఎవడో ఏదో ఇది కాదు అది కాదంటే చివరికి విసుగొచ్చి యాజ్ఞికాలు పనిచేశారట ఆయన. నారాయణమ్మ చెప్పినటువంటి ఒక విషయం. తర్వాత శాస్త్రి గారు పరిచయం అయిన తర్వాత అప్పుడు ఆయన ధైర్యంగా నేను చేయడానికి అప్పుడు మొదలుపెట్టానరా మళ్ళీ నేను అని చెప్పి వారు చెప్పారంట. అంటే శాస్త్రి గారి యొక్క వాత్సల్యం అలా ఉండేది, వారి గాంభీర్యత అలా ఉండేది. ఏదైనా ప్రతిపాదిస్తే మళ్ళీ ఇంకొకరు దాన్ని సవరించేటువంటి ఒక అవకాశం లేకుండా అటువంటి శంకరులు అంటే మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శంకరులు వారు మనకు వ్యాసుల వారు మనకు శంకరులు ప్రసాదించినటువంటి వ్యాసుల వారు ప్రసాదించినటువంటి యొక్క వారు స్థాపించినటువంటి పాఠశాలలో చదవడం అనేటువంటి మన ఎన్నో జన్మల సుకృతము. అందుకు అందరం కృతజ్ఞతగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క సభకు నమస్కారం చేస్తూ ముఖ్యంగా మా వరంగల్ విద్యార్థులందరికీ కూడా, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నాం అందరం కూడా, అందరినీ అంటే ఒకటే మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా రాయలసీమ నుంచి కూడా కొంతమంది వచ్చారు పాఠశాలకు. అందరినీ కూడా ఏకం చేశారు. ఎందుకంటే చిన్న కుటుంబం కాకుండా పెద్ద కుటుంబంగా మమ్మల్ని అందరూ తయారు చేసినటువంటి శాస్త్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సభకు నమస్కారం. స్వస్తి. చంద్రశేఖరుడు చెప్పినట్టుగా ఊరికే మనం అనుకుంటామంటే మనమేదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ఏం చెయ్యము. అక్కడ మా గురుగారు బ్రహ్మానంద తీర్థ యతీంద్రులు నాన్నగారు 20 ఏళ్ళు, ఇంచుమించుగా 22 ఏళ్ళు మా అందరికీ చదువు చెప్పారు. అంటే గురుగారు అయితే ఇవాళ కొంచెం మేము తప్పు లేకుండా మాట్లాడుతున్నామంటే ఆ వేదమే. నేనైతే సంధ్యావందనం కూడా వారి దగ్గరే చేసుకున్నాను. పవిత్ర కూడా ఇస్మాయిల్ ఖాన్పేటలో అక్కడే నేర్చుకున్నా. ఈ భగం అంటే శబ్దం అని అర్థం కూడా ఉంది. భగం లాతీతి బగలా అని కూడా వ్యుత్పత్తి ఉంది. అది అనుకోకుండా నేను చెప్పినా కానీ మొన్న ఎందుకో చూస్తే అనిపించింది, మరి అందరూ యోగ్యులే అయిందా అక్కడ అంటే అందరూ కాలే, అయోగ్యులు కూడా అక్కడి నుంచి పుట్టారు. ఆ లాధాతువుకు 2 అర్థాలు ఉన్నాయి. కర్మగాలి ఇస్తుంది, లాక్కుంటుంది. ఇచ్చుట పుచ్చుకోవడం లాధాతువుకే ఉన్నది. ఒక లాధాతు అర్థం ఏంటంటే ఇచ్చుడు పుచ్చుకునుడు. ఎవరికి ఇచ్చిందంటే ఎవరా ఇద్దరు గురువులను నిజంగా నమ్మినరో, ఎవరా ఇద్దరు గురువులు గురువుగా భావించినరో వాళ్ళకు వచ్చింది, వేరే వాళ్ళ దగ్గర లాగేసింది.
కాబట్టి వగం లాతేతి బగల అంటే ఆ ఇద్దరి రూపమే శక్తి రూపంలో ఆ పీఠంలో ఉంది. అప్పుడు ఎవరైతే వారిద్దరి అనుగ్రహం పొందారో వాళ్ళు యోగ్యులయ్యారు, పొందిన వాళ్ళు అయోగ్యులయ్యారు.